నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో కొన్ని టాపిక్స్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సో వాటిల్లో ఒక టాపిక్ తీసుకున్నాను. ఈ సిరులు కురిపించే అండర్ వాల్యూడ్ స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అంటే హై రిటర్న్స్ వచ్చే అండర్ వాల్యూడ్ స్టాక్స్ని ఏ విధంగా పిక్ చేసుకుంటూ అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? ఇన్వెస్ట్మెంట్లో అండి చాలామంది బ్లూ చిప్స్ అని, లేకపోతే మనకి తెలిసిన కంపెనీలని, లేకపోతే ఇంకో ఆయన ఎవరో సజెస్ట్ చేశారని, ఇట్లా యూజువల్గా ఇన్వెస్ట్మెంట్లో స్టాక్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారండి. దానికన్నా కూడా మనం సొంతగా కొన్ని పారామీటర్స్ని పెట్టుకుని, ఇంపార్టెంట్ పారామీటర్స్ పెట్టుకుని మనం స్టాక్స్ని స్కాన్ చేసుకుని, వాటిల్లో ఎక్కువ మంది టచ్ చేయనివి కానీ కంపెనీలు పర్ఫార్మెన్స్ చాలా బాగుండేవి, అలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ రిటర్న్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. ఓకే. వాటి మీద ప్లస్ అవి ఏంటి అంటే మీరు అండర్ వాల్యూడ్ స్టాక్స్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి. సాధారణంగా వీటి మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయరండి. ఇలాంటి స్టాక్స్ మనం వెతుక్కోవాలంటే మాన్యువల్గా కొద్దిగా కష్టమేనండి. వాటి కోసం మనం యాజువల్గా మనకి స్కానర్స్ ఉన్నాయి. ఈ స్కానర్స్ ఏంటంటే మనకి screener.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ screener.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏవైతే పారామీటర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఆ పారామీటర్స్ని కనుక మీరు చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టాక్స్ అనేవి మనకి వస్తాయండి. సో అలాంటి స్టాక్స్లో మనకి ప్రెజెంట్ మార్కెట్ ప్రైజు, అలాగే ఫండమెంటల్గా దానికి ఎంత మార్కెట్ ప్రైస్ ఉండాలి అనేది రెండు పక్కన కంపేర్ చేసుకుంటే అవి కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా కరెంట్ మార్కెట్ ప్రైజు ఉండాల్సిన ప్రైస్ కన్నా తక్కువ ఉందనుకోండి, అవన్నీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అండి. అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు స్వీకరించవచ్చండి, అంటే అతి త్వరగా. సో ఇలాంటి పాయింట్స్ ఏమేంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సేల్స్ అండి. కంపెనీల యొక్క సేల్స్ ఆల్ టైమ్ హై ఉండాలండి. ఆల్ టైమ్ హై ఉండాలి కంపెనీ సేల్స్ అనేది ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైలో ఉండాలి. అంటే యాన్యువల్ సేల్స్ తీసుకోవాలి. మనం ఏంటంటే ఈ క్వార్టర్లీ సేల్స్ కాకుండా యాన్యువల్ సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉండాలి ఫస్ట్ స్టాక్ది. తర్వాత ఎబిటా అండి. అంటే ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ అండి. సో ఎబిటా అనేది ఆల్ టైమ్ హైలో ఉండాలండి. సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉండాలి, ఎబిటా ఆల్ టైమ్ హైలో ఉండాలి. తర్వాత గ్రాస్ మార్జిన్ ఆర్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అండి, జిఎంఆర్ ఎన్పిఎం అంటాము. సో ఇది కూడా ఆల్ టైమ్ హైలో ఉండాలండి. ఆ స్టాక్కి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ స్టాక్కి గ్రాస్ మార్జిన్ ఆర్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇది ఆల్ టైమ్ హైలో ఉండాలి. అలాగే పిఈ రేషియో అండి, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో యూజువల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ షేర్, మార్కెట్ వాల్యూ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్. పిఈ రేషియో ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుందంటే పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ పర్ షేర్ బై ఈపీఎస్ అండి, ఎర్నింగ్ పర్ షేర్. అంటే మనకు ఒక పిఈ రేషియో వస్తుందండి. ఇది సాధారణంగా ఎలా ఉండాలి అంటే హై ఏదైతే ఉంటుందో పిఈ రేషియో దాంట్లో కనీసం 50%లో ఉండాలి. ఓకే. అంటే పిఈ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి మనకి గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో సాధారణంగా పిఈ రేషియో చాలామంది చూస్తూ ఉంటారు ఫండమెంటల్ అనలిస్టులు. మనం చూస్ చేసుకునే స్టాక్ ఏంటంటే ఆల్ టైమ్ హై కన్నా కూడా ఇది 50%లో ఉంటే చాలు, తక్కువలో ఉండాలన్నమాట. అలాగే ఆర్ఓఈ అండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఎట్లా చేస్తారంటే నెట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ అండి. ఓకే. సో నెట్ ఇన్కమ్ డివైడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ చేస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది వస్తుంది. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒకటి. తర్వాత ఆర్ఓసిఈ అండి. ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా అంటే ఈ రెండు కూడా ఏదైతే బాగుంటాయో ఈ రెండు కూడా మోర్ దెన్ పిఈ ఉండాలండి. సో ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ ఈ రెండు కూడా పిఈ రేషియో కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత కంపెనీ షుడ్ నాట్ బి ఇన్ సైక్లిక్ నేచర్ అండి. సైక్లిక్ నేచర్లో ఉండకూడదు కంపెనీ. సైక్లిక్ నేచర్ అంటే ఏంటి అంటే సాధారణంగా మార్కెట్ ట్రెండ్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ పెరుగుతూ ఉంటే పెరుగుతుంది, పడుతూ ఉంటే పడుతూ ఉంటుంది. నాన్ సైక్లిక్ నేచర్ కంపెనీసే మనం చూస్ చేసుకోవాలన్నమాట. నాన్ సైక్లిక్ నేచర్ కంపెనీస్ అంటే ఏంటి అంటే సాధారణంగా స్టేపల్స్, ఫుడ్, క్లాత్స్,
ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏంటి అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాటికి డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫుడ్ కావాల్సిందే. నాన్ కరోనా టైంలో ఫుడ్ కావాలి, కానీ కరోనా టైంలో ఏంటంటే లగ్జరీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ అవసరం మనకి. నాన్ కరోనా టైంలో ఏంటంటే మనం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఇలా అంటే ఎలాంటి సినారియో మార్కెట్లో ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏదైతే చేస్తుందో, ఇంపార్టెంట్ సర్వీసెస్ చేస్తుందో అలాంటి వాటిని నాన్ సైక్లిక్ కంపెనీస్ అంటారండి. సో అలాంటి కంపెనీని చూస్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిన మార్కెట్లో అంటే మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా ఈ స్టాక్స్ అనేది స్టాండర్డ్గా గ్రో అవుతూ ఉంటాయి. పెరగడం తగ్గడం అట్లాంటివి ఉండవు. సో ఈ పాయింట్స్ అండి మేజర్గా ఈ పాయింట్స్ని మనం చూస్ చేసుకోవాలండి. ఇది కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానికి ఆ కంపెనీకి ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి కొన్ని గ్రోత్ ట్రిగ్గర్స్ అనేది ఉండాలండి. గ్రోత్ ట్రిగ్గర్స్ అంటే ఏం లేదండి, కంపెనీ ఏదైతే ఇన్కమ్ వస్తుందో, ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని మళ్ళీ న్యూ టెక్నాలజీకి రీఇన్వెస్ట్ చేయటం కానీ, లేకపోతే ఇంకో కంపెనీని అక్వైర్ చేయడానికి రీఇన్వెస్ట్ చేయటం కానీ, ప్లాంట్ అప్గ్రేడేషన్కి ఇన్వెస్ట్ చేయటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలండి ఆ కంపెనీ. ఓకే ఓకే. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఏంటంటే మనకి న్యూస్లో తెలుస్తూ ఉంటాయి. సో ఆ కంపెనీ ఫస్ట్ ఏంటంటే ముందు ఉన్న చెప్పిన పారామీటర్స్ ప్రకారం కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన న్యూస్ ఏముందనేది మనం గూగుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఏం చేస్తుంది రీసెంట్గా, అంటే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తుందా, లేకపోతే ఏదన్నా కంపెనీ మెజర్స్తో మాటలు జరుగుతున్నాయా, ఇలాంటి న్యూస్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. ఇలాంటివి చేస్తుంది అంటే ఆ కంపెనీ ఫ్లరిష్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. సో ఇలాంటి కంపెనీ స్టాక్ కనుక ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది అంటే అలాంటి స్టాక్ని మనం ఖచ్చితంగా హోల్డ్ చేయాలండి. రైట్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో అది చాలా పెద్ద అంటే మల్టీబ్యాగర్ లాంటివి అవడానికి ఆస్కారం ఉందండి. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఇట్లాంటివి మనం పట్టుకోగలగాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సిరులు కురిపించే అండర్ వాల్యూడ్ స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.